హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో అల్లం వెల్లుల్లి ముద్దను తయారు చేసుకోబోతున్నాం. మన సౌత్ ఇండియన్ వంటకాల్లో ఈ అల్లం వెల్లుల్లి ముద్దను చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్గా వాడతారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే అయినా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తాం. ముందుగా అల్లం వెల్లుల్లిని కడిగి పొట్టు తీసి ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. ఇలా తడి లేకుండా ఆరడం వల్ల పేస్ట్ తొందరగా పాడవ్వదు. వెల్లుల్లిని నీళ్ళలో నానబెడితే పొట్టు త్వరగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు తరిగిన అల్లం, 1/4 కప్పు వెల్లుల్లి, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరుగుప్పు, మరగబెట్టి చల్లార్చిన నీళ్లు కొద్దిగా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరగబెట్టి చల్లార్చిన నీళ్లను తీసుకోవడం వల్ల పేస్ట్ త్వరగా పాడవకుండా నిలవ ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా కాలం నిలవ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ, పులావ్ ఇలా అన్ని రకాల కూరల్లోకి వాడుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మా టిప్స్ మీకు ఉపయోగపడ్డాయో లేదో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.